తెలుగు రాష్ట్రాలు విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ రాజకీయంగా మాత్రం ఇరు రాష్ట్రాలు అగ్గి మీద గుగ్గులలాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఏదైతే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో మళ్ళీ ఒక్కసారిగా రెండు రాష్ట్రాల రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పుకోవాలి. ఒక పక్క కేటీఆర్ గారు కూడా దీంట్లో జాయిన్ అయ్యి రెండు రాష్ట్రాల రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఇప్పుడు అన్నదమ్ముల్లా ఉండాల్సినటువంటి రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండకుండా కొట్లాడుకుంటూ ఉంటున్నాయి. దానికి అనేక ఉదాహరణలు రాజకీయాలే దీంట్లో చిచ్చుగా పెట్టాయని చెప్పేసి అనేక మంది పెట్టుకుంటుంటే వాదన. అయితే నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దాదాపు 12 సంవత్సరాలు విడిపోయినా కూడా ఇప్పటికీ నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంతమంది పాలకులు ఏం చేస్తున్నారు, ఇప్పటికీ రాజకీయాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బూచిగా చూపిస్తూ కొట్లాడలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మెయ్య జాగిరి అని మాట్లాడితే వీళ్ళేమో మా అయ్య జాగిరి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఏమంటారు వాళ్ళ వ్యాఖ్యల గురించి మీరు? రెండు రాష్ట్రాల్లో గొడవలు లేవు. అసలు ప్రజలందరూ చాలా చక్కగా స్నేహభావంతో ఒకే కుటుంబంలాగా మెలుగుతున్నారన్నమాట. కలిసిమెలిసి ఉంటున్నారు 12 సంవత్సరాల నుంచి. ఒక్క సంవత్సరం కాదు, ఎక్కడ చిన్న గొడవ కూడా రెండు రాష్ట్రాల్లో లేదు. ప్రజలందరూ ఇక్కడ ఎంతమంది ఎన్ని రాష్ట్రాలలో ఉంటున్నారు హైదరాబాద్లో. ఇక్కడ చిన్న సమస్య ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరన్నా ఏమన్నా ఎప్పుడైనా అన్నారా? బిఫోర్ ఎలక్షన్స్ 2013 ముందు తెలంగాణ ఫార్మేషన్ ముందు మాత్రమే అన్ని ఆంధ్ర వాళ్ళని తిట్టారు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు వీళ్ళని తిట్టారు, వాళ్ళు సమైక్యాంధ్ర అన్నారు, వీళ్ళేమో ప్రత్యేక తెలంగాణ అన్నారు. ఏది ఏమైతేనేమి తెలంగాణను సాధించుకున్నారు. ఈ రెండు రాష్ట్రాలు కనుక కలిసి ఉన్నట్టయితే ఇవాళ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉండేది అభివృద్ధిలో. ప్లస్ మన రాష్ట్రాన్ని కావాలనే పొలిటికల్గా కొంతమంది ఇతర రాష్ట్ర నాయకులు విడగొట్టారు. ఈ బలాన్ని బలహీనపరచడం కోసం 42 పార్లమెంట్ సీట్లల్లో ఎంత తగ్గిపోయినాయో చూసారు. 25కి వచ్చింది ఆంధ్రప్రదేశ్. 42 కనుక కంబైన్డ్గా ఉంటే 42 కలిసి పోటీ చేస్తే మనకు స్ట్రెంత్ ఉండేది ఢిల్లీలో. అప్పుడు ఏ కార్యక్రమమైనా చేయడానికి అవకాశం ఉండేదన్నమాట. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భౌగోళికంగా సపరేట్ అయినాయి కానీ అడ్మినిస్ట్రేటివ్ వైజ్గా సపరేట్ అయినాయి కానీ ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు స్నేహపూరితంగా మెలుగుతున్నారు. కాకపోతే నువ్వు అడిగిన క్వశ్చన్, ఇందాక అడిగిన క్వశ్చన్ పవన్ కళ్యాణ్ ఇష్యూ, మీటింగు, తెలంగాణ ఆవిర్భావం ఇవన్నీ అడిగావు కదా. ఆ సందర్భంగా ఎందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఆయన మీటింగ్కి కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు? అది ఒక పాయింట్. ఎందుకు ఇక్కడ కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు? ఎందుకు అసలు ఇదంతా స్టార్ట్ అయింది? ఇదంతా స్టార్ట్ అయింది ఎక్కడ? వివాదాస్పదమైన వీడియో చేశాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అక్కడ స్టార్ట్ అయింది ఇది. అది ఆయన ఆ వీడియో చేసి, ఆ వీడియో వలన ఎంత సున్నితమైన సమస్య అది. ఒక భారతదేశ హోమ్ మినిస్టర్ మీద అది సామాన్యమైన ఇష్యూ కాదు. ఆయన మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. అది ఇది మామూలు సమస్య కాదు. అది భారతదేశ హోమ్ మినిస్టర్ మీద చేసింది, ప్లస్ ఒక కూటమి గవర్నమెంట్ మీద చేసింది. ఇప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ మూడు కలిసి పరిపాలిస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ భారతదేశాన్ని కానీ. మరి ఈ రెండు డబుల్ ఇంజిన్ సర్కార్ అని బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది భారతదేశంలో. కానీ అంతర్జాతీయ సమస్యలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ మధ్య వారి గురించి కానీ పెట్రోల్ రేట్ల గురించి కానీ మోడీ గారికి మంచి పేరు వచ్చింది. చక్కగా గవర్నమెంట్ జరిగిపోతుంది భారతదేశంలో. ఎక్కడ చిన్న సమస్యలు కూడా లేవు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ముగ్గురు కలిసి పరిపాలిస్తున్నారు బ్రహ్మాండంగా, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి లోకేష్ దగ్గర నుంచి అందరూ ఎంతో ఉత్సాహంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, సంక్షేమ కార్యక్రమాల్లో. అలాంటి టైంలో ఈ కూటమిలో చిచ్చు పెట్టడానికి, ఈ కూటమిలో అభిప్రాయ భేదాలు తీసుకురావడానికి నాగేశ్వర్ అసంబద్ధమైన కల్పితమైన ఒక వీడియో క్రియేట్ చేశాడు. అది ఏంటంటే దానివల్ల ప్రజల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి. మొత్తం బీజేపీ వాళ్ళే కానీ జనసేన వాళ్ళే కానీ తెలుగుదేశం వాళ్ళే కానీ. అంటే టార్గెట్ ఇదే ఉంటుంది అంటారు. అంటే రెండు రాష్ట్రాల్లో ఈ విధంగా ఇద్దరు ఆయన ఊహించుంటారు లేదా? ఆయన ఊహించున్నాడు ఇంత రియాక్షన్ వస్తుందని. క్యాజువల్గా ప్రజల్లో ఒక పాయిజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అది సాధ్యమా? ప్రజలందరూ ఎందుకు ఎదురు తిరిగారు? భారతదేశంలో ఇప్పుడు జగన్ అనే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇతన్ని ఎందుకు మీరు
జైల్లో పెట్టట్లేదని అడుగుతున్నారు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఏంటి ఎందుకు జరుగుతుంది, ఎక్కడ తేడా జరుగుతుందని అందరూ అడుగుతున్నారు అనమాట. ఆ సందర్భంలో అందరి మైండ్లో ఉన్న సబ్జెక్టుని ఇతను తీసుకుని అందరు నమ్ముతారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించమని అన్నాడు. ఆయన మనకి ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి ఏమో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నట్టుగా ఒక పెద్ద స్టోరీ, కల్పిత స్టోరీ క్రియేట్ చేశాడు ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళాలని. ఎందుకంటే అది సాధ్యమైన పనేనా? అసలు అది జరుగుతుందా? ఒక దేశ హోమ్ మినిస్టరు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఎంత లూజ్ టాక్ మాట్లాడతాడా? లూజ్ టాక్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెబితే ఒకవేళ చంద్రబాబు నాయుడుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విత్డ్రా అయితే సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం పడిపోవటానికి, కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి కూడా ఇది ఒక పెద్ద కుట్ర ఈ చేసిన నాగేశ్వర్. ఇది రాష్ట్రానికి సంబంధించింది కదా అయితే. అది మరి అంతే కదా. మరి అమిత్ షా యొక్క డైలాగ్సే అతను వాడేశాడంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నాగేశ్వర్ మీద చర్యలు తీసుకోవాలి. ఆయన ఓపెన్గా ఈ వీడియో చేశాడు, అది హోమ్ మినిస్టర్ మీద. అది తప్పుడు సమాచారం. అది మనోహర్ గారు కూడా ఉన్నారని చెప్పాడు దాంట్లో. మనోహర్ గారు మేము మాట్లాడలేదు ఈ ఇష్యూ అని చెప్పిన తర్వాత నేను విత్డ్రా అవుతున్నాను అన్నాడు. క్షమాపణ కూడా చెప్పాడు బేషరతుగా నేను విత్డ్రా అవుతున్నాను అన్నాడు. ఆయన అడిగాడు కాబట్టి చెబుతున్నాను అన్నాడు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎందుకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు విత్డ్రా అవ్వాల్సిన అవసరం ఏముంది? విత్డ్రా అవ్వాల్సిన అవసరం ఏముంది అసలు? ఎందుకు విత్డ్రా అయ్యాడు? అతను చేసిన తప్పు అతనికి తెలుసు కాబట్టి. అతనే కనుక తప్పు కనుక చేయకపోయినట్టయితే నాకు తెలుసు ఇదని చెప్పగలిగేవాడు. అతను చెప్పలేక నేను క్రాస్ చెక్ చేసుకోలేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదని ఏదో బ్లఫ్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. సరే, అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కేసు వేశారు ఈ నాగేశ్వర్ మీద. కేసు రిజిస్టర్ చేసిన సందర్భంగా ఇక్కడ ఒక హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కి నాగేశ్వర్ వెళ్ళాడు. ఆ ప్రెస్ మీట్లో ఆంధ్ర ఉక్కు సంఖ్యల్లో, ఆంధ్ర ఇనుప సంఖ్యల్లోనూ ఒక బ్యానర్ పెట్టారు. ఆ బ్యానర్ చూసి నాగేశ్వర్ ఆ మీటింగ్లో ఎందుకు కూర్చున్నాడు? ఆ బ్యానరు ప్రాంతీయ వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆంధ్ర ఉక్కు సంఖ్యలు ఎక్కడున్నాయి? ఎవరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇది క్రియేట్ చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసు పెట్టారు. ఆయన విత్డ్రా అయిపోయాడు. ఆయన స్టేట్మెంట్ నుంచి విత్డ్రా అయిపోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళాల్సిన కారణం ఏంటి? ప్రెస్ మీట్లోకి వెళ్ళిన తర్వాత కూడా నా దగ్గరికి ఎవరు పోలీసులు రాలేదు, ఆంధ్ర పోలీసులు ఎక్కడ రాలేదు, ఫోన్ చేయలేదు, పోలీసులు రాలేదు, వాట్సాప్ కాల్ రాలేదు. ప్లస్ ఈ విధంగా నేనుంటే, ఆయన మాట్లాడుతుంటే పక్కనే ఉన్న జర్నలిస్టులు, సో కాల్డ్ జర్నలిస్ట్స్ అని చెప్తున్నారు కొంతమంది, ఏదో ఒక సంఘం తరపున పెట్టారంట ఆ ప్రెస్ మీట్. వాళ్ళు మాట్లాడిన భాష కానీ, వాళ్ళు మాట్లాడిన పదజాలం కానీ, వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ కానీ సహేతుకంగా లేదు. దారుణంగా ఉందన్నమాట. ఒక వీధి రౌడీలు మాట్లాడినట్టు మాట్లాడారు. ఎవరో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అంట, యాదగిరో ఏదో పాసం యాదగిరో, ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు సినీ యాక్టర్స్ గురించి. అసలు అలా అంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడుతున్నప్పుడు ఈయన ఖండించాలి. పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ని తిట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏమీ అనలేదు, అసలు ఏమీ అనలే. పోలీసులు ఎవరు వెళ్ళొద్దు, మేము ఆ యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అన్నారు వాళ్ళు. గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు యాక్షనే లేదు. అలాంటప్పుడు అసలు ప్రెస్ మీట్కి అర్థం ఏంటి? ఈ ప్రాంతీయవాదం రెగ్గొట్టింది ఎవరు? హెరిటేజ్ అనే దాని ప్రోడక్ట్స్ని వాడవద్దని ఒక అతను చెప్తున్నాడు అక్కడ. దాన్ని ఖండించాల్సిన అవసరం నాగేశ్వరకు ఉంది. దాడులు చేస్తామంటారు, వద్దంటారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఆ ప్రెస్ మీట్లో ఒకరు తిడతానిక అసలు ప్రెస్ మీట్కి ఉద్దేశం లేదు. నాగేశ్వర గారు దానికి వెళ్ళటానికి ఎందుకు వెళ్ళాడో అర్థం లేకుండా ఆయన మైండ్ సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. ఎందుకంటే ఆయన విత్డ్రా అయిపోయాడు. ఎప్పుడైతే విత్డ్రా అయిపోయాడో ఇష్యూ ఈజ్ క్లోజ్డ్. ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత పోలీసులు నా దగ్గరికి రాలేదన్న తర్వాత పోలీసులు నా వాట్సాప్ కాల్ కూడా చేయలేదు, అసలు మెసేజ్ ఇవ్వలేదు, నా దగ్గరికి తెలంగాణకి ఎవరు రాలేదని ఆయనంతా ఆయన చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఈ ప్రెస్ మీట్కి రావాల్సిన అవసరం ఏంటి? ప్రెస్ మీట్కి వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి కావాలని ఆయన మాట్లాడుతున్నాడు. కావాలంటే నేను అరెస్ట్ చేసుకోండి, నేనే రమ్మంటే వస్తాను, నా స్టోరీ రాసుకుంటాను అంటున్నాడు. ఈ మొత్తం ఈ ప్రాంతీయవాదాన్ని లెగగొట్టింది ఆ ప్రెస్ మీటు ప్లస్ నాగేశ్వరికి ఏం పని? ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తానని ఎవరు చెప్పారు? నన్ను అరెస్ట్ చేసుకోండి అని ఆయన ఎందుకు అనాలి? ఇన్ని రకాలుగా ఆ ప్రెస్ మీట్లో
ఎవరైతే పాల్గొన్నారో, ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే అసంబద్ధమైన విషయాలు మాట్లాడారో, ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే ప్రాంతీయవాదాన్ని రేగొట్టారో వాళ్ళందరి మీద తెలంగాణ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఇంతవరకు అందరూ కలిసిమెలిసి ఒకే కుటుంబంలో మెలుగుతున్నారు ఆంధ్ర తెలంగాణ పీపుల్. ఎక్కడ ఒక చిన్న స్పర్ధ కూడా రాలేదన్నమాట. అలాంటి సమయంలో ఇలాంటి చిన్న ఇన్సిడెంట్, చిన్న ఒక 10 మంది గ్రూప్ కలిపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ గవర్నమెంట్ నిద్రపోతుందా? కొంతమంది అంటూ ఏంటంటే ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం వల్ల అందరూ తెలంగాణ పీపుల్ కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్కి యాంటీ అయ్యారేమో, అందుకని ఈ విధంగా తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ వాళ్ళు చేశారని చెప్తున్నారు. అది అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా వాళ్ళ జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈ ప్రెస్ మీట్ని ఖండించారు. వేరే ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ టైం వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. కాకపోతే ఏంటంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మా కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటాము అనేది సమంజసం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత హీటెడ్ డిస్కషన్ ఉన్నప్పుడు, హీటెడ్ పీపుల్ ఈ ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఆ రోజే పెట్టాల్సిన అవసరం లేదు. మీటింగు ఒక వారం ఆగినా పెట్టచ్చు. ఆ రోజు పెట్టారేపో, పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఎందుకు రిజెక్ట్ చేయాలి? వాళ్ళు ఏదో ఒక 2000 మందితోనో 1000 మందితోనో కార్యకర్తలతో పెట్టుకుందాం అనుకుంటున్నారు సంజా కన్వెన్షన్లో. ఆ సంజా కన్వెన్షన్ దగ్గర వాళ్ళకి పోలీస్ ఫోర్స్తో ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. వాళ్ళు కుంటి సాకులు చెప్పక్కర్లా, మాకు పార్కింగ్ ప్లేస్ లేదు, అది లేదు, ఇది లేదని. అక్కడ ఎన్ని మీటింగ్స్ జరిగినాయి ఇప్పుడు వరకు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే కనీసం 20 మీటింగ్లు జరిగింది సంజా కన్వెన్షన్లో. ఆ కుంటి సాకులు చెప్పకుండా ఆ చిన్న గ్రూప్ని కంట్రోల్ చేయలేకపోయారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిన గ్రూప్ అది. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదో 10 ఎకరాలు ఏదో ఆక్యుపై చేశాడని ఒక ఎలిగేషన్ తీసుకుని ఆ సైట్కి కూడా వెళ్ళి వచ్చిన గ్రూప్ అది. వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. అందరు కుర్రాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. అసలు ప్రాంతీయవాదం ఏంటి? అందరూ అన్నదమ్ముల్లాగా మెలాల్సింది, అందరూ అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నారు. తెలంగాణలో మరి ఏ స్టేట్ వాళ్ళు ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ తెలంగాణలో ఉన్నాయి. కంపెనీలన్నీ కూడా విదేశాల కంపెనీలు, అన్ని కంపెనీలు. ఒకవేళ ఎవ్వరు వద్దు, తెలంగాణ వాళ్ళే ఆంధ్రాబాద్లో ఉన్నారనుకోండి, పరిస్థితి ఏంటి? ఇవాళ తెలంగాణలో పనిచేసే వాళ్ళు ఉన్నారా? అందరూ ఒరిస్సా వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు పనిచేస్తున్నారు. బిజినెస్లన్నీ మార్వాడేసి ఫస్ట్ గో బ్యాక్ అని మార్వాడేసి అన్నారు. ఇప్పుడు గో బ్యాక్ ఆంధ్ర వాళ్ళు అంటున్నారు. చక్కగా సామరస్య స్నేహపూర్వకంగా ఉండాలి. ఏదైనా ఇష్యూ ఉంటే ప్రాంతీయ తత్వం ఎందుకు రేగొడుతున్నారో దాని వెనకాల ఏదో కుట్రలు ఉన్నాయని నాకు అర్థమవుతుంది అనమాట. ఆ గ్రూప్తో ఆ పర్టికులర్ 10 మెంబర్సో 15 మెంబర్సే అక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడాల, కొంతమంది ఇది మాట్లాడిన దాన్ని ఖండించాల్సిన వ్యక్తి నాగేశ్వర్. అంటే ఇది అంతా కూడా రాజకీయ లబ్ధి కోసం అంటారు, లేకపోతే వ్యక్తిగతంగా స్వార్థం అంటారు? రాజకీయ లబ్ధి కోసమే చేశారు. మరి కాంగ్రెస్ మినిస్టర్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ మినిస్టర్స్ ఈ ఇష్యూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ని ఆ మీటింగ్లోనే పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ ఎట్టా వస్తావో చూస్తామన్నారు అనమాట. వాళ్ళు కూడా వీళ్ళు అంత అన్నారని ఇగోయిస్టిక్గా పోయి వాళ్ళు మీటింగ్ పెట్టేసి మేము వస్తాం, మీరు ఏం చేస్తారో చూసుకోండి అన్నారు. అంత స్పాంటేనియస్గా మెచ్యూర్డ్ పొలిటీషియన్ చేయక్కర్లా. దాన్ని కామ్గా అబ్జర్వ్ చేసి ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత మేము మీటింగ్ పెడుతున్నాం అని కూడా చెప్పుకోవచ్చు మెచ్యూరిటీగా. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఆయన ఏంటంటే ఆవేశపరుడు, విపరీతమైన ఆవేశంలో కొన్ని మాటలు ఇదిగా మాట్లాడేస్తాడనమాట. అంత ఆవేశపడక్కర్లేదే. ఇప్పుడు ఇటువరకు నేను డిసైడ్ చేసుకోరా జనసేన పార్టీ తెలంగాణలో పోటీ పెడదామని, ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్నానని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అలా ఒక పార్టీ నాయకుడు మాట్లాడకూడదు. దానికి ఒక టైం ఉంటుంది. ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా ఇన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి అని తర్వాత ఒక కూల్గా ఒక 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఒక కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుని మన పార్టీ పరిస్థితి ఏంటి, ఇక్కడ మనకి ఎంత రెస్పాన్స్ ఉంటుంది, మనం పెడదామా లేదా, దాని స్ట్రక్చర్ ఎలా తయారు చేద్దాం అన్నీ ఆలోచించుకున్న తర్వాత నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తానని మాట్లాడాలి. ఆవేశంగా ఒకేసారి ప్రెస్ మీట్లో నేను ఇప్పుడు ఇట్లా అన్నారు కాబట్టి నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను అని అంత ఆవేశంగా మాట్లాడేవాడు పొలిటీషియన్ అవడనమాట. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీపరుడు. ఆ నిజాయితీపరుడు ఉంది కానీ రాజకీయం చేత కాదు. రాజకీయ చాణక్యం మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి. అది రాజకీయ చాణక్యత అతనికి అవసరం. ఇప్పుడు మంచితనం ఉంది, నిజాయితీ ఉంది, అన్ని రకాలుగా ఉన్నాడు ఆయన. కాకపోతే రాజకీయంగా డిప్లొమసీ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తున్నాడు. రాజకీయంలో అది పనికిరాదనమాట. అది అడ్వాంటేజ్గా అదర్ పీపుల్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది అంతా టీకప్పుల తుఫాన్ లాగా సమసిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరు ప్రజలు అన్నదమ్ముల్లాగా మెలగాలి. ఎవరో కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద మాత్రం పూర్తిగా చర్యలు తీసుకుని తీరాల్సింది. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. నమస్తే.